ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు. మొదటగా ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. బుధవార ప్రార్థనలు ఈ మే నెల వరకు ఆపబడ్డాయి. మొదటి కారణము చాలా మంది సెలవులకి ఊరులు వెళ్ళడం వల్ల, రెండోది కాస్త ఎండలు విపరీతంగా ఉండటం వల్ల చాలా మంది భయపడుతూ ఉన్నారు. కనుక మరలా జూన్ స్కూళ్ళు తెరవగానే మరలా ఈ బుధవార ప్రార్థన ఉంటుందని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. స్కూళ్ళు తెరవడంతో పాటు మరలా ఈ బుధవార ప్రార్థన పగలుంటుంది అని అందరూ కూడా గమనించగలరు. ఆదివారం మాత్రం యథావిధిగా ఉదయం 7 to 9:30 ఆరాధన జరుగుతుంది. అద్భుతకరమైన వర్తమానం ప్రతి ఆదివారం దాదాపు 1 గంట, చాలా బలమైన వర్తమానం, చాలా లోతైనటువంటి వర్తమానం కనుక మీరు వినవచ్చు. అనేకులు కూడా ఆరాధనలో పాల్గొనేలాగా ప్రోత్సహించమని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ పౌలు గారు తిమోతికి 2వ పత్రికలో 3వ అధ్యాయములో 12వ వచనం 3వ అధ్యాయము 1 నుండి ఒక 20 పేర్లు దాకా రాస్తాడు. ఏమిటి అంటే, తిమోతి సంఘానికి చెప్పు, ఈ అంచె దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అదే యేసయ్య రాకడకు గుర్తు అని అంటూ నిన్నటి మార్నింగ్ స్వార్థ ప్రియులు అని మాట్లాడుకున్నాం. ఈరోజు రెండోదిగా ధనాపేక్షలు అని వ్రాస్తాడు. అనగా మనుషులు డబ్బే పరమావధిగా దాని చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు అది వీరి చుట్టూ తిరుగుతుంది కనుక డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది. వారు ధనము గలవారై పండుకుందరు గాని మరలా లేవరు అంటాడు యోబు గ్రంథంలో. ఇంతేకే ఈ జీవితం రంగుల రాట్నం లాంటిది కనుక ఆ ధనాపేక్ష కీడులకు మూలము అంటాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్ముడు తామే పొడుచుకొనిది. ఎంత బాధ కలిగించే మాట. చాలా మంది విశ్వాసం నుండి కూడా కోల్పోతున్నారు ధనాపేక్ష వల్ల. ధనం లేనప్పుడు చక్కగా దేవుని కలిగి ఏనాటిది ఆనాడు దేవుని మూలముగా పొందుకొని, తర్వాత డబ్బు ఎక్కువైన తర్వాత దేవునికి, సంఘానికి, ప్రార్థనలకు, సహవాసానికి, సేవకుని ప్రేమకు, విశ్వాసుల ప్రేమకు, పరిచర్యకు చాలా మంది దూరం అయిపోయారు. నిజంగా ఒకప్పుడు మంచి ప్రార్థన చేసిన వాళ్ళు ఈ డబ్బు వచ్చాక, ఒకప్పుడు ఎంతో తగ్గించుకున్న వాళ్ళు ఈ మధ్య డబ్బు వచ్చాక చక్కగా మందిరంలో పరిచర్య చేసి గంటల కొలది చేసిన వాళ్ళు డబ్బు వచ్చాక వీటన్నిటికీ కూడా టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మీయ జీవితానికే దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దారిద్ర్యం అనుభవించి బాధలు పడ్డ వాళ్ళకి ఎప్పుడుకో ఒకప్పుడుకి ఐశ్వర్యం లభించడం సంతోషకరమైన విషయమే. కానీ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న అల్పతత్వాన్ని దూరంగా ఉంచగలిగితే చాలా మంచిది. కష్టకాలంలో కుంగిపోవడం ఎంత హానికరమో, కలిసి వచ్చే కాలంలో అమితంగా పొంగిపోవడం, మనల్ని మనం మరిచిపోవడం అంతే ప్రమాదం. ధనం చంచలమైన స్వభావం కలిగింది. అది ఈరోజు మీ దగ్గర ఉంటుంది, మరొక రోజు మరొక చేతుల్లో ఉంటుంది. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అది రెక్కల ధరించి ఎగిరిపోవును అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. రాజు కింకరుడవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇది చరిత్ర మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సమాజంలో ఐశ్వర్యము పొందనాశించి పరిగెత్తిన వారు బైబిల్లో కానీ బయట కానీ ఎవ్వరూ మేలు పొందలేదు. డబ్బు కోసం పరిగెత్తిన వాళ్ళు. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ధనమాశించి చాలా గొప్ప ప్రమాదం తెచ్చుకున్నాడు. ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, రాళ్ల కింద సమాధి అయిపోయాడు. గ్యాజీ అని ఆయన ఒక చక్కటి ఆత్మీయుడు, మంచి గురువు గారి దగ్గర ఉండేవాడు. ఆయన కూడా సేమ్ ఇలాగే ధనం కోసం భక్తిని ప్రక్కన పెట్టి
భయంకరమైన కుష్ఠరోగమును కొని తెచ్చుకున్నాడు. బిలాం అనే మంచి ప్రవక్త బాలాక్ అనే రాజు ఇచ్చే ధనం ఆశించి దేవుని ప్రజలు తప్పించాలనుకున్నాడు. ఒక దేవుని బిడ్డ, దేవుని ప్రజలను దీవించవలసిన వాడు డబ్బు కోసం ఏదైనా గాని, ఎవరు ఎంత డబ్బు ఇస్తే వాళ్ళ మాట వినే వరకు వెళ్ళిపోయి చివరికి బిలాం అనే మంచి ప్రవక్త ఖడ్గంతో చంపబడ్డాడు. ఎంత విచారం, ఎంత విచారం! ఇస్కరియోతు యోధ అని యేసయ్యకి చాలా చక్కటి శిష్యుడు. యేసయ్యని 30 వెండి రోకలకి అమ్మివేసి చివరికి తనకు తానే దుర్మరణం చెందాడు. తన ఉరి వేసుకొని చనిపోయాడు. ఎంత ఘోరమైన విషయము! ఆ మధ్య అమెరికాలో ఒక విషయాన్ని చదివాను. 1923లో అత్యంత సంపన్నులు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు 8 మంది ఉండేవాళ్ళట. వారి సంపాదన అంతా కలిపితే అది అమెరికా దేశ సంపద కన్నా, జాతీయ సంపద కన్నా ఎక్కువ ఉండేది. అలాంటిది 1930 నాటికి ఆర్థిక మాంద్యం దెబ్బకి వారిలో 2 దివాళా తీశారు. ఆ 8 మందిలో ఒకడికి పిచ్చి పెట్టింది, 2 జైలుకి వెళ్ళారు, 3 ఆత్మహత్య చేసుకున్నారు. పైగా వాళ్ళంతా ధనికులు కాకపోవడం, గొప్ప భక్తిపరులు, గొప్ప విశ్వాసులుగా క్రమముగా దేవుళ్ళు ఉండేవాళ్ళు. ధనం పెరిగిన తర్వాత క్రమముగా దేవునికి దూరం అయిపోయారు. ధనముండు పాపం కాదండి, ధనముండు పాపం కాదు. అబ్రహాం దగ్గర ధనం లేదా? దేవుణ్ణి విడిచిపెట్టలేదుగా. దావీదు దగ్గర డబ్బు లేదా? దేవుణ్ణి విడిచిపెట్టలేదుగా. యోబు డబ్బున్నాయనేగా, ఆస్పరుడేగా. అదే తగ్గింపు ఉందిగా, అదే ప్రార్థనా జీవితం ఉందిగా, అదే పరిశుద్ధత ఉందిగా. డబ్బు వల్ల వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఏమీ దెబ్బతినలేదు కదా. కనుక ఈ ధనము కలిగించే సమస్త కీడులకు మనం దూరంగా ఉండాలి. డబ్బు దేవుడు ఇవ్వచ్చు. డబ్బు ఇచ్చినంత మాత్రాన మనము దేవుడిని విడిచిపెట్టాలని లేదు. మన ఆత్మీయ స్థితికి దూరంగా ఉండకూడదు. డబ్బు ఇచ్చినా, డబ్బు లేనప్పుడు ఎలా పరిచయం చేశామో, ఎలా లోబడి ఉన్నామో, ఎలా ప్రేమించామో, ఎలా విధేయత కలిగి ఉన్నామో అలాగే ఉండాలి. డబ్బు ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కనుక అది కాదు మనకి. దేవుని ప్రేమ, ప్రార్థనా జీవితం, తగ్గింపు జీవితం, మనుషులు విలువ కావాలి. మనుషులు విలువ కావాలి. డబ్బుదేముంది? డబ్బును బట్టి ఎవ్వరిని ప్రేమించొద్దు. డబ్బును బట్టి ఎవ్వరిని మనం ప్రేమించొద్దు. మనుషులుగా ప్రేమిద్దాం. వాళ్ళు ఏ కులస్తులైనా, వాళ్ళు ఏ మతస్థులైనా, వాళ్ళు ఏ రంగు కలిగిన వాళ్ళైనా, వాళ్ళు ఏ దేశస్థులైనా, ఎవరైనా, ప్రభు చెప్పింది అదేగా. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నారు. మీ పొరుగువాడు ఎవరు? డబ్బు ఉన్నవాడు కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు. అతను సిక్కు మతస్థుడు కావచ్చు, అతను ఒక ముస్లిం కావచ్చు, అతను ఒక హిందూ కావచ్చు, అతను వేరే రంగువాడు కావచ్చు, అతను వేరే భాషగాడుగా కావచ్చు. ఎవరైనా సరే నిన్ను ఎలా ప్రేమిస్తాడు నీ ప్రక్క వ్యక్తిని కూడా. ప్రభు ఎక్కడ చెప్పలేదుగా, నీ ప్రక్క వ్యక్తి క్రైస్తవుడైతేనే, నీ ప్రక్క వ్యక్తి చర్చికి వెళ్ళేవాడైతేనే, పరిశుద్ధుడైతేనే, ప్రార్థన చేసుకునేవాడైతేనే అని అనలేదుగా. కనుక డబ్బుకి ప్రయారిటీ ఇవ్వమాకండి. అది వస్తుంది, వెళ్ళిపోద్ది. మళ్ళీ అవసరమైతే వస్తుంది, మళ్ళీ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వాడికి దూరంగా మనం ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు ధనం గురించి, మీరు అక్కడ దినాలు దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అని మాట్లాడారు. కనుక డబ్బు కలిగిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మస్థితి ఎక్కడ దూరం కాల. చక్కటి ప్రేమ, చక్కటి తగ్గింపు, చక్కటి పరిచర్య, ఏ విధంగానైతే ఒక అబ్రహాము కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక ఓబేదేము కావచ్చు, ఒక యోబు కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు. కనుక మా ఆత్మీయ స్థితి కూడా అలాగే ఉంచండి. డబ్బుని కేంద్రంగా చేసుకొని దానిని బట్టి మా భక్తి పెరగడమా తరగటమా వద్దు నాయన. కనుక మేము చక్కటి ఆత్మీయులుగా జీవించడానికి
ఏ పరిస్థితులు మమ్మల్ని దైవికమైన వాటికి దూరం చేయకుండా, సంఘానికి దూరం చేయకుండా, దేవునికి దూరం చేయకుండా, సంఘ క్రమాలకు దూరం చేయకుండా, సంఘ పరిచర్యకు దూరం చేయకుండా, ఏది క్రీస్తు నుండి మమ్మల్ని ఎడబాపడానికి ఏది కూడా కాకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి, అయ్యా మరి అనేకమైన సభలు జరుగుతున్నాయి బయట, అనేకమైన ఆత్మల రక్షణ పొందులాగున మీ సేవకుని బహుగా వాడుకోండి. అనేకమైన ఆత్మలు బలపడులాగున మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబాలలో నెమ్మది, దీవెన, ఆరోగ్యం, ఆశీర్వాదం ఇవ్వండి. ఈ ఎండలకి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ప్రభువా ఎక్కడ అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా